మంచిదండి. ఎన్నో దినంలోను? 4వ దినంలో. 3 దినాల నుంచి ఏమింటున్నాము చెప్పాలా? క్రీస్తు కొరకు వేరుపరచబడిన జీవితం. కాబట్టి ఈరోజు కూడా అదే సబ్జెక్టు కన్క్లూజన్లోకి వస్తున్నాము. కనుక మనము క్రీస్తు కొరకు వేరుపడిన వారు, దేవుని కొరకు జీవించేవారుగా మన జీవితాన్ని సరి చేసుకోవాలని దేవుని వాక్యంలో మనం ధ్యానిస్తూ వచ్చాము. కనుక ఇప్పటి వరకు క్రీస్తు కొరకు వేర్పరచుకున్నాం. క్రీస్తు అనగా రక్షకుడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన జీవితాల్లో వీ హ్యావ్ టు మేక్ ఎ రూమ్ ఫర్ ద సేవియర్. ఇప్పటి వరకు యూ హ్యావ్ సపరేటెడ్ యువర్ లైఫ్ ఫర్ జీసస్ క్రైస్ట్. నవ్ యూ హ్యావ్ టు సపరేట్ యువర్ లైఫ్ ఫర్ ద సేవియర్. అంటే నీ హృదయంలో ఆయనకి చోటు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాము బాప్తిజం తీసుకున్నాం కదా నేను క్రైస్తవునే. అట్టి రీతిగా కాదండి. నిజమైన రక్షకుడిని మనము కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఆయననే మనలో వచ్చి ఆయన నివసించాలని ఆశపడుతుంది. ఎందుకు అంటే ఆయన నీకు రక్షణని అనుగ్రహించేవాడై ఉన్నాడు. రక్షింపబడ్డ వారందరూ, బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ నిజమైన రక్షణ అనుభవంలో ఉండరు. దాని నుంచి బయటకు రావాలి మనం. బాప్తిజం తీసుకున్నాం కదా నేను క్రైస్తవుడిని కదా, నేను రక్షింపబడ్డా కదా, నేను క్రైస్తవుడిని చర్చికి వెళ్తున్నా కదా అంటే కాదు. నువ్వు క్రీస్తు కొరకు నీ జీవితాన్ని నువ్వు వేరుపరుచుకొని దానికి తగ్గగా నువ్వు జీవిస్తూ అట్టి రీతిగానే రక్షకుడిని నీ హృదయంలోనికి చేర్చుకునేవాడిగా ఉంటావు. రక్షకుడు ఎక్కడ జన్మించాడంట? బెత్లెహేంలో. అప్పుడు అది ఇప్పుడు సంగతి దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఎక్కడ జన్మించాలంట? మన హృదయంలో ఆయన జన్మించాలి. కాబట్టి ఆయన చెప్పిన మాటలు ఇన్ని రోజులు ఆయన కొరకు ప్రత్యేకమైన జీవితం ఎట్టి రీతిగా మనం జీవించాలో, మనం ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తామో, వెన్ వి సపరేట్ అవర్ సెల్ఫ్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఈ లోకం నుంచి మన జీవితాన్ని ఎప్పుడైతే సపరేట్ చేసుకుంటామో అండ్ వి స్టార్ట్ లివింగ్ ఫర్ హిమ్, ఆయన కొరకు జీవించడం ప్రారంభిస్తామో, దాన్ని చూస్తూ తర్వాత దేవుడు అంటాడు, ఓకే నా బిడ్డ నా కొరకు జీవించడం ప్రారంభిస్తున్నాడు కాబట్టి ఈ బిడ్డ జీవితాన్ని నేను స్థిరపరుస్తాను అని అప్పుడు నీకు ఆ రక్షకుడిని నీకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు నువ్వు ఆయన కొరకు ఎట్టి రీతిగా జీవించాలో, ఆయనని ఎట్టి రీతిగా నువ్వు సంతోష పెట్టాలో ఆయన నేర్పిస్తాడు. ఇన్ని రోజులు మనము వాక్యంలో చదువుకున్నాం ఏంటి అంటే ఆయన కొరకు జీవించాలి అంటే ఈ లోకం నుంచి ప్రత్యేక పరచబడాలి. ఈ రోజు దేవుడు అంటున్నాడు నువ్వు ప్రత్యేక పరచబడ్డావు, సరే ఒక తీర్మానం చేసుకున్నా. ఎంతమంది తీర్మానం చేసుకున్నారు నాకైతే తెలియదు, కానీ తీర్మానం చేసుకున్న వాళ్ళతో దేవుడు అంటున్నాడు ఇప్పుడు తీర్మానం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ తీర్మానం దాని మీద నిలబడి దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నప్పుడు నిజమైన రక్షణ ఆనందాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. మనము నిజమైన రక్షణ పొందుకోవాలా, అట్టి రీతిగానే నిజమైన రక్షణ ఆనందాన్ని కూడా మనం పొందుకోవాలి. రక్షణ పొందుకుంటే ఆనందం లేకపోతే సరిపోదు. రెండు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. రెండు కలిసి వెళ్తాయి. రక్షణ ఉంటే రక్షణ ఎప్పుడు వస్తుంది? నువ్వు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు నీకు రక్షణని అనుగ్రహిస్తాడు. పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడినప్పుడు రక్షణ ఇస్తాడు. ఇప్పుడు రక్షణ ఆనందము కావాలి అంటే ప్రత్యేకపరచబడిన మనకి ఆనందము కొలువైతుంది. ఏమవుతుంది? కొలువైతుంది. అందరికి ఎవరికైనా ఆనందం ఉందా? అందరికి ఏదో ఒక కష్టమే. అందరికి ఎక్కడన్నా ఏదో ఒక ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక బాధ లేకుండా ఏ మనిషి లేరు. కానీ ప్రత్యేకపరచబడిన వారిలో దేవుని కొరకు వాళ్ళ హృదయంలో చోటించినప్పుడు దేవుడు వాళ్ళకి ఉన్న ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క కష్టం నుంచి ఆయన విడుదల కలుగజేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి నీ హృదయంలో చోటించినావు. నువ్వు ఆయన కన్నా ఎక్కువగా దేన్ని ఈ లోకంలో ఆశిస్తలేవు. కనుక మనం కూడా మన జీవితంలో ఏది కోరుకోక కేవలం ప్రభువా నువ్వు నాకు కావాలా అని మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. ఆయన మనం ఎట్లా పొందుకోవాలా, ఆయనను కలిగి ఎట్లా జీవించాలో మనకి నేర్పిస్తాడు. దేవుడిని నమ్ముకుంటే దేవుని కొరకు జీవిస్తున్నామంటే అది అర్థం లేని జీవితం. దేవుణ్ణి నమ్ముకున్నాక ఆయన కొరకు ఆయనతోని మనం జీవించే వారిగా ఉండాలి. ఆయనతోని ఆయన కొరకు మనం జీవిస్తే దేవుడు తప్పకుండా మనని నడిపిస్తాడు. నిజమైన రక్షణ ఆనందంలోనికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి రక్షణ పొందుకున్న క్రైస్తులు ఆనందం లేకుండా కానీ ఉంటే కనుక దేవుడు అంటున్నాడు నేను నీకు ఆనందాన్ని ఇస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో అంటాడు ఐ విల్ గివ్ యూ మై జాయ్, నా సంతోషాన్ని నేను మీకు ఇస్తున్నాను. అంటే మనం రక్షించడానికి ప్రభువులు వారు ఎంత సంతోషపడ్డారు చూడండి. కాబట్టి ఆ రక్షణ దేవుడిచ్చే సంతోషాన్ని మనము కలిగి జీవించాలి. ఎప్పుడు కలిగి జీవిస్తాము? ఎప్పుడైతే ఈ లోకంలో దేన్ని ప్రేమించక కేవలం ఆయనని
ప్రేమిస్తూ ఆయన కొరకు ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆనందాన్ని కూడా మనము పొందుకోగలుగుతాం. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మన బాధలో ఆయన మనతో నుండి ఆయన కూడా కన్నీళ్లు ఇచ్చే దేవుడు అయ్యాడు. కాబట్టి అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనము, ఆ రక్షణను పొందుకున్న మనము నిజంగా ఇంకా దేవుని దగ్గరకు వచ్చి రక్షణ పొందుకున్నావు కానీ ఆనందాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సింది, ప్రభా నువ్వు అనుగ్రహించే ఆనందము నాకు కావాలి, నేను పొందుకోలేకపోతున్నాను, నాకు నేర్పించు అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు ఆయన కలుగు చేసే ఆనందాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. మరి ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 10. మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నవ్వుట ఎక్కిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటలతో సమానంగా ఎంచుకొని ఉన్నాను అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ పార్ట్ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క శ్రమల్లో మనం కూడా ఏమై ఉండాలంట, పాలిభాగస్తులై ఉండాలంట. నువ్వు క్రైస్తవుడివి అని చెప్పి శుభ్రంగా తిని కూర్చోండి నేను దేవుడిని నమ్ముకుంటా అంటే సరిపోదు. ఆయన శ్రమలు ఏంటో నువ్వు తెలిసి ఉండాలా, దానిలో యూ హ్యావ్ టు బి అ పార్ట్ టేకర్ ఆఫ్ ఇట్. నువ్వు కూడా క్రీస్తు నీ కొరకు శ్రమ పడ్డాడు నిమిత్తము మనం రక్షించదాన్ని. ఆ శ్రమలో నువ్వు కూడా ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తావో, నువ్వు కూడా ఎప్పుడైతే నువ్వు శ్రమల్లోకి అడుగు పెడతావో, శ్రమల్లో అడుగు పెట్టడం అంటే ఏంటి, యెరూషలేము మీదలో సిలువబట్టుకొని తిరగమనా కాదు. ఈ పాపపు లోకంని విడిచిపెట్టి నువ్వు ఆయన కొరకు, ఆయన ఏ శ్రమలు అయితే అనుభవించాడు నువ్వు అనుభవించాల్సిన శ్రమలు అవి. ఆయన వీధిలో ఈడో పడుతుంటే ఆయన సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు కొడుతున్నప్పుడు ఆ పొందిన గాయాలు నీకోసమే. అక్కడ నువ్వు ఉండాల్సిన స్థానం, ఆ వీధుల్లో నువ్వు సిలువను మోసుకొని తిరగాల్సిన స్థానం, నీ స్థానాన్ని ఆయన కోరుకున్నాడు. కనుక ఆ సఫరింగ్ ఏంటి, ఎంత బాధ ఎంత వేదన ఆయన అనుభవిస్తూ ఆ సిలువని నీ కొరకు నా కొరకు ఆయన మోసుకొని వెళ్ళాడు. మనం కూడా అట్టి రీతిగానే ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టి దేవుడు మనకు చూపించిన సిలువని పట్టుకొని మనము ఆయనని వెంబడించే వారమై ఉండాలి. నన్ను వెంబడించేవాడు వాళ్ళ సిలువని వాళ్ళు మోసుకొని నన్ను వెంబడించాలి. కనుక దేవుని యొక్క రక్షణ అనగా, ఇఫ్ యు ఆర్ నాట్ అ పార్టేకర్ ఇన్ సఫరింగ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు ఆయన శ్రమలలో పాలిభాగస్తుడివి కాకపోతే కనుక నువ్వు నిజ క్రైస్తవుడివి కాదు. మరి నిజ క్రైస్తవుడు వాడు లోకంని విసర్జించి క్రీస్తు కొరకు ఏవైతే పవిత్రమైన ఉన్నాయో, శ్రేష్టమైన ఉన్నాయో, పరిశుద్ధమైన ఉన్నాయో వాటిల్ని వెతుక్కుంటూ ఆయన వెంబడించే వారమై ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ వెతకకుండా నేను చర్చికి వెళ్తాను, నేను సిల్వర్ మోస్తున్నాను, నీకెందుకు నా గురించి అన్నాం అనుకో, నువ్వు ఆయన సఫరింగ్స్లో ఒకవేళ నువ్వు లేకపోయినావు అనుకో, నువ్వు ఆయనని వెంబడించలేవు. నువ్వు క్రీస్తుని వెంబడించాలి అంటే ఆయన శ్రమ పడినట్లు నువ్వు కూడా ఆయన నిమిత్తము శ్రమ పడాలంట. ఆయన నిమిత్తము శ్రమ పడేవారిగా మనము ఈరోజు ఉండాలి. ఆ శ్రమ పడినప్పుడే దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఈ లోకంలో మనము ఎన్నో విషయాల్లో శ్రమ పడుతూ ఉంటాం, కానీ ఎప్పుడైనా నేను నా క్రీస్తు నా కొరకు శ్రమ పడ్డాడే, ఆయన శ్రమల్లో నేను కూడా ఒక పాలిభాగస్తుడా ఉండాలి అని ఎప్పుడన్నా ఆలోచన తట్టిందా? ఇక్కడ భక్తుడు క్లియర్గా తెలియజేస్తున్నాడు. అది నీతోనే నాతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే నువ్వు కూడా ఒక పార్ట్ టేకర్గా ఉండాలి. ఆ సిల్వని మొయ్యాలి, వెంబడించాలి. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టకపోతే కనుక నువ్వు ఆయన వెంబడించలేవు, ఆయన శ్రమలలో పాలిభాగస్తుడు కాలేవు. ఈ లోకాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావు, అందుకనే భక్తుడు అంటే ఈ లోకాన్ని నేను పెంటతో నెంచుతాను, అన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఆయన వెంబడించడం అంత శ్రేష్టమని ఆయన గుర్తించాడు, గ్రహించగలిగాడు. అది తీర్మానం చేసుకొని ఆయన కోరుకొని ఉండు. అటు రీతిగానే మన జీవితాల్లో కూడా మనమైనా వెంబడించాలి అంటే కనుక విడిచిపెట్టేసేంత. బైబిల్లో క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, నీ తల్లినైనాను తండ్రినైనాను ఎవరినైనా నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నన్ను వెంబడించలేదు. ఎవరిని ప్రేమిస్తున్నావు ఏం? దేవుడు నీతోని నాతోని సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కానీ నిజ క్రైస్తవుడుగా నిజంగా నా రాజ్యంలో నీకు స్థానం ఉండాలంటే కనుక నువ్వు చేయాల్సిన పని, నా శ్రమలలో నువ్వు పాలిభాగస్తుడుగా ఆయననే సహాయం చేస్తావు.
ఒక మాట చెప్పాలంటే అలవాటు పడిన ఈ జీవితాలు మార్చుకొని క్రీస్తు కొరకు మళ్ళా జీవించాలి అంటే, ప్రారంభించాలి అంటే చాలా కష్టమైన పని. ఒక మనిషి చేయలేని పని. ఆయన శక్తి సరిపోదు చేయాలంటే. కానీ దేవుడు అంటున్నాడు, నీకు కానీ నాకు కానీ ఆసక్తి ఉంటే ఆయన వెంబడించడానికి, ఆ శ్రమలు ఎంత కష్టమో దాన్ని ఇష్టపూర్వకంగా మారుస్తాడంట. హల్లెలూయా. మనం ఇష్టపడాలండి ఆయన సిల్వర్ మీద, ఆయన వెంబడించడానికి ఇష్టపడాలి. ఎవరో చెప్తే మనం వెంబడించడం కాదు, నీ అంతటా నువ్వే. నీ రక్షణ నీదే అన్నట్టు నువ్వు ఆయన సిల్వర్ వెంబడించే వాడిగా నువ్వు ఉండాలి అంటే కనుక నువ్వు శ్రమలో అనుభవంలోనికి వెళ్ళాలి. శ్రమలు బైబిల్ చెప్పుతున్నది, రాబోయే మహాశ్రమలు రాబోతున్నాయి అంట. ఆ శ్రమల నుంచి తప్పించబడాలని ఇష్టపడుతున్నావా? లేకపోతే ఇప్పుడే క్రీస్తుతోని కూడా ఆయన పడిన శ్రమల్లో పాలిభాగస్తుడై ఉండాలని అని నువ్వు అనుకుంటున్నావు? యు ఐదర్ బీ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ యు బీ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో వచ్చే శ్రమల్లోనా నువ్వు ఉండు. లేదు అంటావా దాని నుంచి తప్పించబడాలి అంటే కనుక నువ్వు క్రీస్తు యొక్క శ్రమల్లో పాలిభాగస్తుడు అయ్యి నువ్వు నేను ఈరోజు క్రీస్తుని వెంబడిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఏమాత్రమైన శ్రమలలో పాలిభాగస్తులుగా లేవు. నేను ప్రతిసారి బైబిల్ చదివినప్పుడు అదే అనుకుంటాను. మనం అనుకోవడం కాదు, దేవుని వైపు నుంచి ఒకసారి ఆలోచన చేసి చూడండి. నిజంగా ఆయన వెంబడించలేకపోతే వెంబడిస్తామని తీర్మానం చేసుకుంటున్నాం, కానీ నా వల్ల కాదు అని చెప్పేసి మళ్ళా తిరుగుతుంది. అటే రీతిగా మన జీవితాలు ఉండకూడదండి. యూ హ్యావ్ టు బీ అ పార్టేకర్ ఇన్ దిస్ సఫరింగ్. మోకరించాలా, ప్రార్థన చేయాలా. దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ప్రతినిత్యము తండ్రితో మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నా. యోహాను సువార్త 16వ అధ్యాయం ఒకసారి చదవండి, శ్రేష్టమైన వాక్యం అది. ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు? తండ్రికి నీ నిమిత్తం ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి నిన్ను నన్ను దేవునికి ఇస్తేనే మనం ఆయన బిడ్డలుగా ఈరోజు జీవించగలుగుతాం. ఈరోజు మనం కాపాడమని ఆయన ప్రార్థన చేసి ఉంది. ఈ లోకం నుంచి వాళ్ళని మీరు తీసివేయద్దు, కానీ దుష్టుడి నుంచి వీళ్ళని తప్పించండి. ఈ దుష్టుడంట మనకి కలుగజేసే శ్రమలు ఎటువంటివి అంటే ఈ లోకపరమైనవి. ఈ శ్రమల్ని చూసి మనము క్రీస్తుని వెంబడించలేమాట. అందుకనే దుష్టుడి నుంచి తప్పించండి అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. ఈ దుష్టుడు ఏం చేస్తాడు? శ్రమలు కలుగజేస్తాడు. ఆ శ్రమల్లో మనం ఏం చేస్తాము? బాధపడుతూ కూర్చుంటాము, దేవుణ్ణి మర్చిపోతాం, మనుషుల వైపు చూస్తాం, లోకం వైపు చూస్తాం, ఎక్కడి నుంచి సహాయం వస్తుందని. నీకు తెలుసు కదా దేవుని దగ్గర సహాయం వస్తుందని. మరి దుష్టుడు నీకు శ్రమలు పెట్టినప్పుడు దుష్టుడు శ్రమలకి ఎక్కువ ఆకర్షితుడై దుష్టుడు వైపు చూస్తూ ఈ లోకం వైపు ఎందుకు చూస్తున్నాం? ఈ లోకం దుష్టుడిది ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ లోకము దేవుడిది కాదు, దేవుడు సృష్టించాడు, దుష్టుడు దాన్ని ఆవరించి ఉంది. ఆ దుష్టుడు పెట్టే శ్రమలకు మనం ఏమాత్రం భయపడద్దు. కానీ నువ్వు దేవుని శ్రమలలో నువ్వు జీవిస్తే కనుక ఆ దుష్టుల నుంచి తప్పించబడాలి. ఎందుకంటే ఆయన ఏదైతే ఏమంటారు, ఆ డెడికేషన్ ఏదైతే ఆయన ఓపిక, సహనము, దీర్ఘశాంతము కలిగి నిన్ను నన్ను ఆయన సహించాడు, అటువంటి జీవితాలు మనం కూడా కలిగి ఉండాలి. ఓపికతో ఆయన వెంబడించాలి, సహనము కలిగి జీవించాలి, దీర్ఘశాంతంతో. దేవా నేను నిన్నే వెంబడిస్తాను, ఇంకెవ్వరూ అక్కర్లేదు నాయన, నాకు అనవసరం ఈ లోకంతో, ఈ లోకంలో ఉన్న వారితో నాకేం పని లేదు ప్రభా, కేవలం నేను నిన్ను వెంబడిస్తాను, నీ శ్రమలలో నేను కూడా పాలిభాగస్తుడుగా ఉంటాను, నువ్వు నాకు నేర్పించు అని మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆయన శ్రమలు ఏంటో నీకు నేర్పిస్తాడు. ఆయన నెట్టి రీతిగా నీ సిల్వర్ నువ్వు ఎట్టి రీతిగా నువ్వు ఆయన మోసుకొని వెంబడించాలో నీకు నేర్పిస్తుంది. ఈ లోకాన్ని విసర్జించి మన పాపపు జీవితాన్ని, మన పాపపు వైఖరిని విడిచిపెట్టి దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం జీవిస్తూ ఆయనను వెంబడిస్తే కనుక ఆ శ్రమల అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆ శ్రమల అనుభవంలోకి ప్రతి ఒక్క క్రైస్తుడు వెళ్ళాలి, పాలిభాగస్తుడు అయి ఉండాలి అని బైబిల్ చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. సో క్రైస్తవుడిని అని పిలువబడితే సరిపోదు. యూ షుడ్ బీ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క శ్రమలలో కూడా పాలిభాగస్తుడు అయి ఉంటాడు. ఒకవేళ నీకు ఆయన శ్రమలలో నువ్వు కానీ లేకపోయినావు అనుకో, అనుభవించలేకపోయినావు అనుకో ఆయన శ్రమలు, దేవుడు అంటూ ఉంటాడు కదా, మీరు ఈ గిన్నెని తీసుకొని మీరు తాగనేడలా మీరు నా వారు కాదు. కాబట్టి ఈ శ్రమలు కూడా అంతే. నువ్వు కానీ ఆయన శ్రమల్లో లేకపోతే కనుక నువ్వు ఆయన వాడిని ఎప్పటికీ కాలేదు. అందుకనే మనం క్రీస్తుని వెంబడిస్తూ నమ్మకత్వాన్ని కనపరుస్తూ, దేవా నేను నమ్మకంగా నిన్ను వెంబడిస్తాను. మనం చాలాసార్లు నమ్మకత్వంని కాపాడుకుంటాం, నమ్ముతాము, దేవునికి చెప్తాము, తీర్మానం చేసుకుంటాం, కానీ ఏమాత్రమో పాటించు. అటు రీతిగా మనం ఉంటుందండి. ఇక్కడ బైబిల్లో క్లియర్గా చెప్తున్నాను, లోకాన్ని విడిచిపెట్టు నన్ను వెంబడించు, నీ సిల్వని మోసుకొని నన్ను వెంబడించే వాక్యం వాడుతున్నాను.
కాబట్టి మనము సిలువని మోసుకొని వెంబడించాలంటే కేవలం ఆయనను చూస్తూ ఆయన నీకు రక్షణను అనుగ్రహించాడు. ప్రతిదినం ఎవ్రీడే ఇస్ అ న్యూ డే అన్నట్టు, ఎవ్రీడే ఇస్ అ డే ఆఫ్ సాల్వేషన్. నువ్వు ఈరోజు రక్షింపబడ్డా అనుకుంటే సరిపోదు, రేపు తప్పిపోవచ్చు. అందుకనే ప్రతిదినము నువ్వు ఆయన శ్రమలలో అనుభవించే వ్యక్తిగా ఉండాలి. ఆయన శ్రమలలో నువ్వు నిలిచి ఉండాలి. ఆయన నీ కొరకు ఎంత శ్రమ పడ్డాడు ప్రతిదినము నీ తలంపుల్లో మెదులుతుండా. అటు రీతిగా నువ్వు లేకపోతే కనుక నువ్వు ఆయన వెంబడించాలి. మనం ఆయన వెంబడించాలి అంటే ఆయన శ్రమలు మన కళ్ళ ముందు ప్రతినిత్యం ఉండవు. నీకు ఎంత శ్రేష్టమైన రక్షణ. పాపులైన మనని ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడే. నిన్ను నన్ను ఆ నరకం నుంచి తప్పించడానికి ఆ రక్షణ ఇచ్చాడే. రక్షణ ఇచ్చేసాడు ఉచితంగా, మనకు అదే తెలుసు. కానీ ఆయన శ్రమలు ఎంత పడ్డాడు ఎప్పుడన్నా ఆలోచించావు కూర్చొని? బైబిల్ చదివేస్తాము, ఆయనని యెరూషలేము వీధుల్లో సిల్వతోని గొడ్డాలతో కొడుతూ తీసుకుని వెళ్ళారు, రక్తం కారింది, కింద పడిపోయాడు, పలానాళ్ళు వచ్చారు. ఇదంతా చదివేస్తాం, కథలాగా చదివేస్తాం. కథలాగా చదవడం కాదండి బైబిల్. ఒక వ్యక్తి నీ కొరకు ప్రాణత్యాగం చేశాడే. ఆయన నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఎప్పుడన్నా ఆలోచించావు? ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇంకా దీర్ఘశాంతము మన వైపు చూస్తూ ఆయన కృపలో మనం భద్రపరుస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు కన్నా నువ్వు ఆయన శ్రమలను అర్థం చేసుకుంటావు, నీ జీవితాన్ని మార్చుకుంటావేమో. ఆయన అనుగ్రహించే రక్షణ ఆనందాన్ని నిజంగా పొందుకొని ఆ పరలోక రాజ్యంలో నువ్వు కూడా ఒక స్థానాన్ని కలిగి జీవిస్తావేమో అని. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నాము. దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నామో లేదో మన వ్యక్తిగతంగా మనకు తెలియాలి. కానీ అక్కడ స్థానం నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, దేవుడు కూడా ఏం చేయలేదు. అందుకని మనం ఆయన శ్రమల్లో పాలిభాగస్తులై ఉంటే కనుక, ఈ లోకాన్ని విడిచిపెట్టేసి ఆయనను వెంబడించే వారు కనుక ఉంటే కనుక తప్పక దేవుడు నీకు ఆ పరలోక రాజ్యంలో స్థానాన్ని చేస్తాడు. కనుక ఈరోజు ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూ హ్యావ్ టు బీ అ పార్టేకర్ ఆఫ్ హిస్ సఫరింగ్స్. ఆయన శ్రమలలో నువ్వు కూడా పాలిభాగస్తుడు. నువ్వు ఆయన శ్రమల్లో పాలిభాగస్తుడు ఉండలేక నేను ఉండలేను ఆయనతోనే అన్నావు అనుకో, ఆ శ్రమల్లో నేను కూడా పార్టేక్ చేయను అన్నావు అనుకో, దెన్ యూ హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ ఇన్ హెవెన్. పరలోక రాజ్యంలో ఆయనతో ఏమాత్రమో ఉండలేదు. అందుకని ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన కొరకు శ్రమ పడాలి. ఆయన ఒక మాదిరి చూపించాడు మనకి. ఆ మాదిరి మనము కలిగి జీవించాలి. ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. ప్రతినిత్యము నశించే ఆత్మల నిమిత్తము, మన సొంత వాళ్ళ నిమిత్తం, రక్షణ లేని వాళ్ళ నిమిత్తం మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాళ్ళం. దేవుని యొక్క హృదయవాంఛ ఏంటి తెలుసా? ఒక ఆత్మ కూడా నశించడమైన చిత్తము కాదు. మరి నిన్ను పిలుచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, మనం పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. నువ్వు ఆయన సఫరింగ్స్లో నువ్వు పార్టేక్ చేయకుండా నేను ఆయన వెంబడిస్తున్నాను, ఇతరుల గురించి ప్రార్థన చేయకుండా ప్రభు నేను నీ రాజ్యంలో ఉంటాను అంటే ఏమైనా అర్థకరంగా ఉన్నదా? లేదు. అందుకనే మనం ఆయన వెంబడించే వారమై ఉండాలి అంటే ఆయన కొరకు జీవించాలి. ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ప్రభు దగ్గర నుంచి ప్రతి ఒక్క పరిస్థితి దగ్గర మనకు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క కష్టము, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి నుంచి ప్రభు దగ్గర నుంచి మనం సహాయము పొందుకోవాలి. ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు. మనం అనుకుంటుంటాము మన శ్రమలో చాలా, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు మనం అనుకుంటుంటాం. అసలు నీ కొరకు ఒక మనిషి శ్రమ పడ్డాడు, ఆయన నీ కొరకు ప్రాణత్యాగం చేస్తాడు అంటే ఆయన నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆలోచించు. మనం ఆలోచించు. నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఇప్పటికీ కూడా ప్రేమిస్తున్నాడు. కృపాకాలంలో ఉంటున్నాము, దేవుని రాకడ సమయంలో ఉంటున్నాము. ఇప్పుడు కన్నా నా శ్రమల్ని మీరు గుర్తించి దానిలో పాలిభాగస్తులు అవుతారేమో అని దేవుడి ఇంకా కృపని విస్తరింపజేస్తుంది. ఆ కృపలో మనం నిలిచి ఉన్నాం. అందుకనే ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం, భద్రపరచబడ్డాం. అట్లీస్ట్ ఈ రోజు కన్నా మేల్కో, ఈ రోజు కన్నా క్రీస్తు యొక్క శ్రమల్లో పాలిభాగస్తుడై ఉండాలని కోరుకు. ఒకవేళ లేకపోతే కనుక ఆయన నిత్య రాజ్యంలో మాత్రము ప్రవేశించలేవు అని. ఈ శ్రమలలో నువ్వు పాలిభాగస్తుడై ఉండాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది ఓపిక, వేచి ఉండాలి ఆయన సన్నిధి. నీకు కావాల్సింది ఏమిటంట? పేషెన్స్ లేకుండా పరిశుద్ధపరచబడలేదు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు వేచి ఉంటావో, ఎప్పుడైతే ఆయన కొరకు ఓపిక కనిపెడతావో ఆయన మీరు దర్శిస్తాడు. ఆయన పరిశుద్ధత నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుంటామంటాం, ఒక గంట సేపు చేస్తే ఎక్కువ. మా గంటన ప్రార్థన ఒకటే చేయలేము, మీకు అన్నీ చేయగలుగుతాం ఈ లోకంలో. అందుకనే భక్తులందరూ అంటారు ప్రేయర్ ఇస్ ద ఓన్లీ వెపన్ క్రిస్టియన్ హ్యాస్. ప్రార్థన చేయాలి. దేవుడి లోకాన్ని ఎందుకు చేయించాడు తెలుసా? ఆయన ప్రార్థనలో గడిపాడు. ప్రార్థన మెయిన్ కాన్సెప్ట్. సో ఈరోజు నీ నా జీవితంలో కూడా ఆయన శ్రమలలో పాలిభాగస్తులు అయి ఉండాలి అంటే కనుక మనము ప్రార్థన చేసే అనుభవంలో మోకరించి దేవుని సన్నిధి చెప్పు. నీ ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క పాపమైన సన్నిధిలో ఒప్పుకో. నేను వాక్యంలో చూసుకున్నాం కదా, ఆయన వెలుగులో మన ప్రతి ఒక్క పాపంని ఒప్పుకోవాలంట. ఒప్పుకో, దేవుని సన్నిధిలో కనిపెట్టు.
ప్రభా నేను పాపం చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నా దయతో క్షమించు ఆమె అంటే సరిపోదు. అది ప్రార్థన కాదు, మంత్రాలు అవి. మంత్రాలు ఈ పూజారులు చెప్తుంటారు చూడు, మంత్రాలు ఆ టైప్లో ప్రార్థన ఉండద్దండి. ఆయన దగ్గర నువ్వు వంగినప్పుడు ఆయన సన్నిధితో నిన్ను ఆవరించాలా, ఆయన నీ దగ్గరికి రావాలా, ఆయన రక్తం వచ్చి నీ పాపాలని కడగాలి. దీనికి కావాల్సింది ఏంటంటే ఓపికగా ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. తర్వాత సహనం. ఈరోజు రాడేమో, రేపు రాడేమో, ఎల్లుండి రాడేమో, ఒక వారమైనా రాడేమో, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయన కొరకు వేచి ఉండాలి. స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. జీవితాన్ని ప్రభు సన్నిధిలో గడిపేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం అట్లే రీతిగా మన జీవితాన్ని మనం సరి చేసుకుంటే కనుక దేవుడే ఓపిక ఇస్తాడు, దేవుడే సహనాన్ని ఇస్తాడు. ఆయన శ్రమలలో పాలిభాగస్తులు అవ్వడానికి ఆ కృపను, ఆ ధన్యతను కూడా దేవుడు మనకిస్తాడు. ఎందరైతే ఆసక్తితోని ప్రభు నేను శ్రమల్లో పాలిభాగస్తుడై ఉంటాను అని ఎంతమంది అయితే దేవుని వైపు చూసి నా చేయిని పట్టుకొని ప్రభు నీ శ్రమల్లో నన్ను కూడా ఒక పాలిభాగస్తుడిగా చెయ్యని అడుగుతారో అటు వారిని తప్పక ఆయన చేర్చుకుంటాడు. ఆ శ్రమలు అంటే ఏంటో నీకు నేర్పిస్తాడు. సంతోషంగా ఎదుర్కోవాలంట శ్రమలను. ఆయన సంతోషంగా ఎదుర్కొన్నాడు సిల్వాని, నీ కొరకు నా కొరకు. ఎందుకంటే మనం చాలాసార్లు చాలా సెయింగ్స్లో చూస్తూ ఉంటాం కదా, ఏమనంటే వెన్ హీ వాస్ ఆన్ ద క్రాస్ యూ వర్ ఇన్ హిస్ మైండ్. ఆయన సిల్వ మీద ఉన్నప్పుడు ఆయన హృదయ ధ్యానంలో నువ్వు, ఆయన తలంపుల్లో నువ్వు ఉన్నావు అంట. ఆయన సంతోషంగా ఎదుర్కొన్నాడు శ్రమలు. ఈరోజు శ్రమ పడుతున్నావా? దేని నిమిత్తం శ్రమ పడుతున్నావు? సంతోషంగా ఎదుర్కో, దేవుడిని పక్షాన ఉన్నాడు, ఆయన నేను నడిపిస్తాడని. నేను కూడా ఆయనతోనే పాలిభాగస్తుడు ఆయన ఉన్నాయని సంతోషం వ్యక్తపరుస్తూ ఈ లోకంలో ఎదుర్కొంటున్న శ్రమలని జయించడం నేర్చుకో. ప్రభు పాదాల దగ్గర ఆ శక్తిని పొందుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంది. అదేవిధంగా మనం గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం ఒకసారి చదువుతామండి. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవితము నన్ను ప్రేమించి విశ్వాసం వలన జీవించుచున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు బి క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఆయన శ్రమతోనే, ఆయన శ్రమలలో పాలిభాగస్తుడు అవ్వకుండా ఆయనతో నువ్వు సిలువ వేయబడకపోతే కనుక నువ్వు నీ జీవితం వ్యర్థమే. నీ జీవితం ఈరోజు విలువైనది కావాలి అంటే కనుక మనము ఆయనతో సిలువ వేయబడాలంట. అంటే ఈ లోకం ఆయనను ఎట్లయితే ద్వేషించిందో నువ్వు ఈ లోకాన్ని అట్లా ద్వేషించాలా, అప్పుడే నువ్వు ఆయనను ప్రేమించగలుగుతావు. నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తాను, దేవుణ్ణి ప్రేమిస్తాను అంటే కుదరదు. సిలువ ఈ లోకానికి సిలువ వేయబడు. దేవుని శ్రమలలో అంటుకొని జీవించు. ఈ లోకంలో ఉన్నంతసేపు నువ్వు దేవుని సిలువకి, ఆయన శ్రమలలో పాలిభాగస్తుడై ఉండలేవు. ఈ లోకం ఎప్పుడైతే విడిచిపెట్టి ప్రభా నేను నీతో శ్రమ పడతాను, నీలాగా శ్రమ పడతాను, నేను కూడా నీ సిలువకి నేను సిలువ వేసుకుంటాను, నా జీవితాన్ని సమర్పించుకుంటాను, నీ సన్నిధిలో నీకు కుమ్మరించేస్తాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు దేవుడు అంటున్నాడు, తప్పక నేను నీకు అనుగ్రహించే రక్షణ నేను నీకు ఇస్తాను. ఆ రక్షణను పొందుకోవాలండి మనం సిలువ వేసుకోవాలి. ఇక్కడ భక్తుడు అందుకనే తెలియజేస్తున్నాడు, ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఐ నో లాంగర్ లివ్. బ్రతుకుట నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నిజంగా మన గుండెల మీద చేతి పెట్టి ఒకసారి అడుగుదామండి, ఎవరున్నారు, ఎవరు జీవిస్తున్నారు లోపల? ఫిలిప్పే జీవిస్తుండవు, నీకు నువ్వే జీవిస్తావు. మరి క్రీస్తు చోటే సిలువ వేయబడు. క్రీస్తు కొరకు లోకాన్ని పెంటతో నించాడు, సమస్తాన్ని విడిచిపెట్టేశాడు, తను సిలువ వేసుకున్నాడు. ఒక క్రైస్తుడు ఇది చనిపోయినప్పుడు సమాధుల మీద రాస్తూ ఉంటారు, బ్రతుకుట చచ్చిపోయిన సమాధి మీద రాస్తే చదివేటోడికి గ్రహింపు లేకపోతే ఏం చేస్తామండి? చచ్చిపోయినాడు, విశ్వాసంలో చచ్చిపోయిండు, క్రీస్తులో చనిపోయిండు, రాజ్యంకి వెళ్ళిపోయిండు. మనం ఎన్నిసార్లు సమాధుల తోటకి పోయినా, జ్ఞాపకార్థంగా వాళ్ళ మెమోరియల్ సర్వీసెస్ వచ్చినప్పుడు పోయినా ఎన్నో సమాధుల మీద చదువుతుంటాం, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. కానీ వీడు చదివేటోడు ఎప్పుడు క్రీస్తు కొరకు బ్రతికేటోడు ఉంటాడు. ఎందుకంటే వీడు ఎప్పుడు శ్రమల గురించి పట్టించుకోలేదు, ఎప్పుడు వాళ్ళ జీవితాన్ని క్రీస్తు సిలువకి అప్పగించుకోలేదు. మనం అప్పగించుకోవాలి. ఆ వాక్యం మనలో కార్యసిద్ధి చేయాలంటే యూ హ్యావ్ టు మేక్ అ డెసిషన్ దట్ ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ ద సఫరింగ్ అండ్ ఐ విల్ క్రూసిఫై మై లైఫ్ టు దిస్ వరల్డ్ అండ్ ఐ విల్ లివ్ ఫర్ హిమ్. అప్పుడు క్రీస్తు మనలో జీవిస్తాడు. ఈరోజు నీలో ఎవరు జీవిస్తున్నారో నాకైతే తెలియదు.
దేవుని అడుగు, ప్రభా భక్తుడు చదివించినట్టు నువ్వు నాలో జీవించు. మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతాం, దేవుడిని నువ్వు అడిగిన ప్రతి ఒక్కటిని అనుగ్రహిస్తావు. ఎప్పుడు అంటే నువ్వు ఆ శ్రమలలో పాలిభాగస్తుడు ఉండాలి. అట్టి రీతిగానే ఈ లోకానికి సిలువ వేయబడా. యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలో ఎందుకు అందరూ ద్వేషించి దూషించి ఆయన ఎందుకు చంపాలని పన్నాగం పట్టుకున్నారు? ఏమా? అసూయ. రైట్. మనిషి హృదయంలో అసూయ. నాకన్నా గొప్పవాడు వీడు, మనముల్ని దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతే అందరు ఈయన వెంబడిస్తున్నారు. కానీ ఆయన ఎందుకు సిలువ వేశారు అంటే అదొక మాదిరిగా మన ముందు పెట్టాడు. చూడండి, నన్ను సిలువ వేస్తారు. ఆయన ముందే వాళ్ళకి శిష్యులకు చెప్పాడు ఏమనంటే, నన్ను ఒక దినం రాబోతుంది సిలువ వేస్తారు, కానీ నేను మళ్ళీ 3వ దినము తిరిగి లేస్తాను. నేను మీ మధ్యలో వచ్చి మళ్ళా నేను సంచరిస్తాను. కనుక ఈ లోకంకి సిలువ వేయబడాలని మనకి ఒక మాదిరి నేర్పించు. కాబట్టి ఈ లోకంకి నువ్వు సిలువ వేయబడకుండా నీ కొరకు క్రీస్తు సిలువ వేయబడ్డాడు అని నువ్వు అవగాహనలో ఉంటే సరిపోదు. నువ్వు ఆ సిలువను చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఈ లోకానికి సిలువ వేయబడాలా. మనం ఏమనుకుంటాం ఎప్పుడు, అయ్యా పాపం యేసయ్య అందగాడు 10,000 అర్పిస్తున్నారు, నా కోసము సిలువ వేయబడ్డాడు, ఆ ఆలోచనలో ఉంటాం. కానీ ఇంకా వేరే ప్రపంచం మనకి తెలియదు. కప్పంట బావిలో ఉండి ఇదే నా ప్రపంచం అనుకుంటారంట. అది బయటకు రాదు. అందుకే మనం కూడా అట్లనే ఉంటాం. మనకు తెలిసిన దానిలోనే మనం ఉంటాం. లేదు, వాక్యంలో లోతులోకి వెళ్ళాలి. లోకాన్ని విడిచిపెట్టి బయటకు రావాలి. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకున్నావని మర్చిపోయినావా? క్రీస్తు కొరకు జీవించాల్సిన నువ్వు ఈ లోకంతో ఇంకా నువ్వు సావాసం కలిగి జీవిస్తుంటే ఆయన నీళ్ళు ఎప్పుడు జీవిస్తుంది. నువ్వు ఆయన కొరకు ఎప్పుడు సిలువ వేయబడతావు. ఈ లోకానికి నువ్వు సిలువ వేయబడితేనే కానీ నువ్వు ఆయనని చేరుకోలేవు. భక్తి చేస్తే ప్రార్థన వింటాడు, అన్నీ ఉంటాయి, బాగానే ఉంది. ఈ లోకపరమైన దీవెనలు దేవుడిస్తాడు, ఇవ్వడం కాదు. కానీ శ్రేష్టమైనది పరలోక రాజ్యంలో స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నాను. ఈ అవగాహన లేక నిన్ను నువ్వు లోకానికి సిలువ వేసుకోక, ఆయన సిలువని ఇంకా అర్థం చేసుకోక, గుడ్ ఫ్రైడే రాగానే ఏడవడము, ఈస్టర్ రాగానే వండుకొని తినడం. ఇదే కదా క్రైస్తవ కుటుంబాల్లో జరిగేది. వాస్తవంగా ఇదే కదండి. మా ఇంట్లో అదే చెప్తుంది, మీ ఇంట్లో అదే చెప్తుంది. మా ఇంట్లో నాన్ వెజ్ వండరండి అని ఎవరైనా చెప్తారా? అమ్మో ఈస్టర్ రోజు అట్లెట్లయితుందండి, కుదరదు. ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆ టైప్లో క్రైస్తవులు ఉంటారు. కానీ సినిమా గురించి ఏమాత్రం అర్థం చేసుకో. శుభ్రంగా ఆ రోజు ఫాస్టింగ్ ఉంటారు. మళ్ళీ ఎట్లాంటి ఫాస్టింగ్ అంటే పొద్దున్నే ఒక కప్పు ఉప్మా తినేస్తారు, మధ్యాహ్నం 12 గంటలకి సర్వీస్ మధ్యలో ఒక మజ్జిగ ఆగేస్తారు, తర్వాత 4 గంటలు అయిపోతుంటే ఇంకా పాస్టర్ గారు వదులుతలేదు. ఏంది, యేసుప్రభుని 3:30కే కదా సిలువ వేసేశారు, ఈయనకేం పని పాటలేదా, దొరికితే వదలడు, 4 గంటల వరకు కూర్చోబెట్టేశాడు అని చెప్పేసి వెంటనే కంగారుగా ఆరోగ్యం ఏమైపోతుంది అని చెప్పేసి వెళ్తా ఒక డజన్ అట్టిపండ్లు, ఒక 4 యాపిళ్ళు, సేపులు, ఇవి అవి కొనుక్కొని పోయి శుభ్రంగా తినేస్తారు. ఒక రోజు విశ్రాంతి, అది అరిగేలోపే ఈస్టర్ వస్తుంది. సంతోషం. లోకంలో ఎంజాయ్ చేయడం అట్టే రీతిగా కాదండి. శ్రమను అనుభవించే అనుభవంలోనికి నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవాలి ఆయన సన్నిధిలో. యూ హ్యావ్ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు సంపూర్ణంగా పూర్తిగా దేవునికి అప్పగించి నీ జీవితాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తావో అప్పుడు ఆయన శక్తితో నిన్ను నింపుతాడంట. ఈరోజు మనము శక్తితో నింపబడకుండా మనం చేసే భక్తి చాలా అనుకుంటే సరిపోదు. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇంకా జీవించుతో నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. మనల్ని జీవించాలండి. ఈరోజు క్రీస్తు నీలో నాలో జీవించాక పరలోక రాజ్యంలో మనము చేరలేం. ఒకవేళ చేరినా కూడా లోపలికి ఎంట్రీ ఉండదు. ఎందుకంటే ఒక విమర్శ దినం అనేది ఉన్నది. ఆ విమర్శ నుంచి నువ్వు నేను తప్పించబడాలి అంటే నువ్వు ఆయనతో ఈరోజు జీవించేవాడు ఉండాలా. ఆయన నీలో జీవించేవాడు. ఈరోజు క్రీస్తు మనల్లో జీవించాలి. ద లైఫ్ ఐ లివ్ ఇన్ మై బాడీ ఐ లివ్ బై ఫెయిత్. దేవుని యందు విశ్వాసంతో మనము జీవించే వారమై ఉండాలి. ఈరోజు విశ్వాసులు అని పిలవడుతున్నాం, కానీ విశ్వాసం లేని వారుగా దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాము. వెంటనే ఇంకొక బ్రదర్ సిస్టర్ వచ్చి అడిగారు అనుకో, అయ్యా ఏంటి నీ పరిస్థితి, ఏమో అయోమయంగా ఉంది, అవుతుందో లేదో, దేవుడు సహాయం చేయాలా, దేవుడు కనికరం చూపించాలి. అక్కడే అయిపోయింది. విశ్వాసం లేదని అర్థమైపోతుంది. నువ్వు ఆయన యందు విశ్వాసం, నువ్వు ఇక్కడ జీవిస్తున్న ఈ శరీరంలో నువ్వు దేవుని యందు విశ్వాసం పూర్ణంగా కలిగి ఉంటావు. నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నేను ఆయన శ్రమలలో పాలిభాగస్తుడై ఉన్నాను, నా నిమిత్తం ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, నా పక్షాన ఆయన ఉన్నాడు అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనము దేవునికి చింతించు. అవిశ్వాసము మన నుంచి తొలగించబడుతుంది. గొప్ప విశ్వాసం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ భక్తుడు అదే అంటున్నాడు కదా, ఈ శరీరంలో నేను జీవిస్తున్నాను, అంతేగాని నేను విశ్వాసంతోనే జీవిస్తున్నాను. దేవుని యందు విశ్వాసం. బికాస్ ఈ భక్తుడికి తెలుసు పునరుద్ధాన శక్తి ఏంటో.
మనకు పునరుద్ధానం తెలుసు. యేసు ప్రభు 3వ దినము లేచాడని మనకు తెలుసు. మరి శక్తి ఎప్పుడు? పునరుద్ధాన శక్తి అనుభవంలోనికి మనం కూడా వెళ్ళాలి. అప్పుడు చెప్పగలుగుతాం, ఇట్లా భక్తుడు కాక జీవించగలుగుతాం. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, బ్రతుకుట నేను కాదు క్రీస్తు అని అప్పుడు చెప్పగలుగుతాం. ఎప్పుడు? వెన్ యూ నో ద రిజరక్షన్ పవర్, వెన్ యూ రిసీవ్ ద రిజరక్షన్ పవర్. పాపం నుంచి నువ్వు అన్నిటిని విడిచిపెట్టి పాపానికి నువ్వు చనిపోయి క్రీస్తు కొరకు జీవించేవాడిగా నువ్వు ఉండాలి. అదే రిజరక్షన్ పవర్ అంటే. మనం అట్లా జీవించాము. దేవుడు లేచాడు, నన్ను తీసుకొని మళ్ళీ వెళ్తాడు, వస్తాడు. కానీ రిజరక్షన్ పవర్ గురించి నీకు తెలియదు, అది నువ్వు పొందుకోలేదు. అందుకే నువ్వు ఆయన కొరకు జీవించలేకపోతావు. మనం పొందుకోవాలంటే దేవుడిని ప్రతి ఒక్కటి అడిగి పరలోక రాజ్యం పోవాలంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. ఉత్తుగా అందరు వెళ్ళిపోలేరు. రెఫరెన్సులు ఇవన్నీ ఏముండవు అక్కడ. డైరెక్ట్ యాక్సెస్. పోవాలంటే పోవాలా, శ్రద్ధ వహించి దేవుని వాక్య ప్రకారం భక్తులు ఎట్టి రీతిగా అయితే జీవించి ఒక మాదిరి మన ముందు ఉంచాం, ఆ మాదిరిలో నువ్వు కూడా నడుచుకునేవాడు. అందుకనే భక్తుడు అట్టా ఉంటాడు, ఏమంటాడు? నేను ఆయన చూసి నడుచుకున్నాను, మీరు నన్ను చూసి నడవాలి. ఈరోజు నిజంగా ఆయన కొరకు నడిచేవారుగా ఆయన మార్గంలో నడుస్తున్నామా? ఆయన మార్గంలో నడవకపోతే కనుక నీ జీవితాన్ని ఒక నిమిషం ఆగి ఆలోచించు. ఎందుకు నేను ఇట్లా జీవిస్తున్నాను? నా జీవితం వల్ల ఎవరికి ఉపయోగకరంగా ఉన్నా? నువ్వు ఈ లోకంలో ఎవరికి ఉపయోగకరంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని కొరకు ఉపయోగకరమైన బిడ్డగా నువ్వు జీవిస్తే కనుక పరలోక రాజ్యంలో నీ అంత గొప్ప స్థానం ఇంకొకరికి ఇవ్వడం. క్రీస్తు కొరకు జీవించు. శ్రేష్టమైన జీవితం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. జీవించిన కొద్ది కాలం క్రీస్తు కొరకు ఆయన శ్రమలలో పాలి భాగస్థుడైతూ ఆయన నీలో జీవిస్తూ నువ్వు ఈ లోకానికి సిలువ వేయబడి ఆయన కొరకు బ్రతికి ఆయనని వెంబడించేవాడుగా, నీ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించేవాడుగా నువ్వు ఉంటే కనుక దేవుడు తప్పకుండా నిన్ను ఆ పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. నీకు సిద్ధపరిచిన స్థలం నీకు ఇస్తాడు. కానీ నేను ఇవన్నీ చేయనండి, కానీ నాకు సిద్ధపరుస్తానని ఇస్తాడు కదా అంటే ఇయ్యాడు. నువ్వు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. ఏంటి ప్రభా, నేను ఫిలిప్ని అంటే అంటాడు, నువ్వు నా శ్రమల్లో పాలిభాగస్తుడు అవ్వలే, నువ్వు లోకానికి సిలువ వేసుకోలే, నేను నన్ను అప్పగించుకొని లోకాన్ని రక్షించడానికి నన్ను నేను సిలువ వేసుకున్నా, అదొక మాదిరిగా నీ ముందు పెట్టా, అది కూడా నువ్వు చేయలేకపోయావు. చేతగాని వాడివి, నువ్వు వెళ్ళిపో, నా రాజ్యంలో నీకు స్థానం లేదని తోసేస్తావు. అంటే దేవుడిస్తున్న సమయాన్ని గుర్తించి గ్రహించి ఆయన కొరకు జీవించేవారం, క్రీస్తు కొరకు జీవించేవారమని. క్రీస్తు కొరకు నువ్వు జీవించలేకుండా ఉంటున్నావా? ఇంకా ఒకవేళ లేకపోతే నీకు ప్రారంభించు. దేవునికి చెప్పు, తీర్మానం చేసుకో, ప్రభువా నీ లోకానికి సిలువ వేయబడాలి ప్రభా, నీ కొరకు నేను జీవించడము ప్రారంభిస్తా ప్రభా, నువ్వు నన్ను నడిపించు, నీ పునరుద్ధార శక్తితోనే నాయనా నువ్వు నన్ను నడిపించే దేవుడు అయ్యును. నువ్వు ఎట్టి రీతిగా అయితే మరణం నుంచి జయించి 3వ దినం ముందు పునరుద్ధాన శక్తితో లేపబడ్డావో ఆ పునరుద్ధాన శక్తి నాకు కూడా కావాలి ప్రభా, అప్పుడే ప్రభా నేను నిన్ను వెంబడించగలుగుతాను అని నువ్వు ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా ఆ పునరుద్ధాన శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు నేను ఈ లోకానికి సిలువ వేయబడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము మన జీవితాలు ఈరోజు జీవించడం మనం కాదు, కానీ క్రీస్తే మనలో జీవించాలా. అట్టి రీతిగా ఏంటి తెలుసా, మనము క్రీస్తు కొరకే జీవించాలంట. హల్లెలూయా. మన కొరకు మనం జీవించాలండి. ఈ హృదయం చెప్తాయి, నా ప్రాణమా తిను తాగు స్తుతించు. కానీ దేవుడు అంటాడు, అన్ని విడిచిపెట్టు, ఉపవసించి ప్రార్థించి అంటాడు. ఏది కోరుకుంటాం మనం? ఒకవేళ 2 పెట్టినామనుకో, ఒకటి అమ్మ నీకు నచ్చింది దిగ్ చేయంటే ఏం పెడతాం? 99% 3 ఆప్షన్లు, తిను తాగు సుఖించు. 2 ఆప్షన్లు, మోకరించు ఉపవసించు. ఏది చూసి చేస్తాం మనం? యథార్థ హృదయంతో చెప్తామండి. తిను తాగు సుఖించు. చాలు ప్రభా, నీకు ఆపదలు ఉంటే చాలు. ఈ లోకంలో మనకు కావాల్సినంత తిండి, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్ట, శుభ్రంగా తినేస్తే సరిపోతుంది. నువ్వు ఇటు రీతిగా ఉన్నావనుకో, ఆ రాజ్యంలో నీకు స్థానం ఉండదు. మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని కొరకు జీవిస్తాం. దేవుని కొరకు నువ్వు జీవించడం ప్రారంభిస్తే కనుక నీ వల్ల అనేకుల్ని ఆయన రక్షణలోకి నడిపించాలని ప్రాణానికి కాచి నువ్వే ఆయనని సరిగ్గా వెంబడించిన వ్యక్తిగా ఉంటే, రక్షింపబడ్డా నువ్వే, ఆయన గురించి ఆయన ఏమి కోరుకుంటున్నావు నువ్వు తెలుసుకోకుండా ఉంటే, నిన్ను బట్టి ఆయన అనేకుల్ని ఎట్లా రక్షించగలుగుతాడు? జగత్పునాది వేయబడక ముందు నిన్ను నన్ను ఆయన తల్లి గర్భంలో ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? నీ వల్ల నువ్వు ఆయనను వెంబడిస్తావని, నువ్వు ఆయనను చూసి ఒక మాదిరి బాటలో నడుస్తావని, నిన్ను బట్టి ఇంకా అనేక నశించే ఆత్మలు ఆయన రాజ్యంలోనికి చేరుతాయని ఆయన వినిపించుకొని, ఇవన్నీ తెలియక
నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు, నేను రక్షణలో వెళ్ళిపోతున్నాను, రక్షింపబడ్డాను అనుకుంటే అది కేవలం నీ వెర్రితనం మాత్రమే. గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ రూపం ఆయనకు ఎరగక మునిపై నేను ఎన్నుకున్నాడు అంటే నువ్వు ఆయన దృష్టిలో ఆయన రాజ్యంలో ఉండాలి అని ఎంతగా కోరుకొని ఉన్నాడు ఒకసారి ఆలోచించావు. నీ జీవితాన్ని ఫస్ట్ మార్చు, ఆయన వెంబడించు, నమ్మకత్వం కలిగి. నమ్మకత్వం లేకుండా నువ్వు ఆయన వెంబడించు. దేవుని నమ్మకత్వంని కనపరుస్తూ ప్రభు నేను వెంబడిస్తాను అంటే కనుక దేవుడు తప్పకుండా నేను నడిపించేవాడు అయి ఉన్నాడు. మూడోదిగా మనం చూసుకుందామండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వాక్యాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట ఏం ఆశలంట? మనుజాశలను అనుసరించి నడుచుకొనక పాపంతో జోడి ఇంకెప్పుడు లేకుండా ఉండాలంట మనం. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, క్రీస్తు ఆయన ఎట్లయితే ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఎట్లయితే శ్రమ పడ్డాడో మనం కూడా అట్టి రీతిగా ఆయన మనసుని మనము ధరించుకోవాలంట. అదొక ఆయుధం, ఒక వెపన్, అది దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వెపన్ లేకుండా నేను క్రిస్టియన్ అంటే ఫైట్ చేసేటోడు ఒకటి ముందున్నాడు, నీ పక్కకే ఉన్నాడు, ఓడవాడు అపవాది అయిన సాతాను. క్రీస్తు మనసు మనము కలిగి ఉండాలంట. ఆయన ఎట్టి రీతిగా అయితే శ్రమ పడ్డాడో ఆయన శరీరంలో ఉన్నప్పుడు అట్టి శ్రమ అనుభవంలోనికి మనం కూడా వెళ్ళాలంట. ఆయన మనసుని మనము పొందుకోవాలంట. ఆయన మనసు ఎప్పుడు పొందుకుంటాం? ఒకరి దగ్గరికి పోయి నేను నిన్ను ప్రేమిస్తానంటే ఏంద్రా నీ మనసు ఆమె దగ్గర పాడేసుకున్నావు, లేకపోతే ఉల్కపోసేసి నువ్వు ఏదో అంటూ ఉంటాం కదా. మరి ఆయన పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయనతోనే ఉందా, ఆయనలో జీవించాలి. దేవుణ్ణి అడగాల, ప్రభా నేను నీ కొరకు జీవిస్తాను. దేవునికి చెప్పాలా, నేను నీ కొరకే జీవిస్తాను, ఇంకెవరి కోసం రాదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ హృదయాన్ని చూస్తాడు. వీడు నిజంగానే చెప్తున్నాడా, గుర్తుగా చెప్తున్నాడా? తేట తెల్లగా అన్నీ కనిపిస్తాయి దేవునికి. కాబట్టి సరైన మనస్సాక్షితో దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నిజంగా నేను నీ కొరకు జీవిస్తాను, నువ్వు అనుగ్రహించే రక్షణ నాకు చాలు, ఈ లోకంలో నేను దేన్ని కోరుకుంటాను. భక్తుడు ఎట్లయితే ఈ లోకాన్ని పెంటతో నిలిచాడో ప్రభా, నేను లోకాన్ని మర్చిపోయాను ప్రభా, కేవలం నీ వైపు చూస్తూ నువ్వు అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టి ప్రభా నేను నిన్ను వెంబడిస్తాను. నీ మనసు నాకు దయచే ప్రభా, నీలాంటి మనసు నాకు ఆయుధం అని బైబిల్లో చెప్తున్నారు ప్రభా, అట్టి మనసు నాకు కావాలా ప్రభా అని నువ్వు నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. అప్పుడు నీకు పాపంతో ఏమాత్రము జోడి ఉండదు. ఈరోజు పాపం మనిషిని విడిచిపెట్టదు, మనిషే పాపంని విడిచిపెట్టాలి. అంటే నువ్వు దేవుని యొక్క మనసుని పొందుకున్నవాడుగా ఉండాలి. క్రీస్తు యొక్క మనసుని మనం కలిగి జీవించేవారు. ఆ మనసు ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించి దానికి ఇష్టపడతాడో అప్పుడు పాపం నీ దగ్గరికి ఎన్నడికి రాదు. ఈ పాపం అంటే మనిషిని వెంటాడుతూ లాస్ట్కి నాశనం దగ్గర ఉందే, నాశనంలోనికి తీసుకెళ్లే అంతవరకు వాడిని వదలదంట. ఇప్పుడు అది నన్ను వదలాలి నిన్ను వదలాలంటే ఏం చేయాలి? ఆయన శ్రమల్లో భాగస్తుడల్ని ఉండాలి. మనము లోకానికి సిలువ వేసుకోవాలా. నీకు ఆయన ఇచ్చిన సిలువని ఆయన ఎట్లయితే మోసుకొని నన్ను చూసి వెంబడించమంటున్నాడు, ఆయన వెంబడించమో ప్రారంభిస్తున్నప్పుడు క్రీస్తు ఏదైతే మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు దేవుడు నీకు నాకు ఇస్తాడు. ఆ మనసును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనము ఈ భూమి మీద ఈ శరీరంలో ఎంత శ్రమలు పడుతున్నప్పటికీ అవి శ్రమలుగా మనం ఎంచకుండా ఆయన పడ్డవే గొప్పవి శ్రమలు నా కొరకు అని నీకు ఒక అవగాహన, ఒక గ్రహింపు వచ్చి నువ్వు ఆయన వెంబడించడంతో క్రీస్తు మనసుని నువ్వు నేను పొందుకునే వాళ్ళు ఉంటాం. కాబట్టి 3rd పాయింట్లో దేవుడు చెప్తున్నాడు ఏంటి అంటే, యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్ ఫర్ గాడ్. దేవుడు కొరకు నువ్వు జీవించేవాడివై ఉండాలి. మరి భార్య పిల్లల సంగతి ఏంటంటే అన్నాడు, దేవుడు వాళ్ళని నీకు ఇచ్చారు కాబట్టి దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. వాళ్ళ గురించి చింతించి దేవుడి పట్ల శ్రద్ధ వహించక కుటుంబం పట్ల శ్రద్ధ వహించి దేవుడి రక్షణను పోగొట్టుకుంటాను. జాగ్రత్త. నా పిల్లలు, నా భార్య, నా వారు అన్నవనుకో శ్రేష్టమైన పోగొట్టుకుంటాను. ఇవన్నీ చదువుతున్నప్పుడు వెంటనే వాక్యాలు గుర్తురాలా. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోతాను. దేవుడే నన్ను భూమికి పంపించాడు, దేవుడే నన్ను చేర్చుకుంటాడు. కానీ నేను జీవించిన కొద్ది కాలము ఏమంట మనం
యాత్రికులు బాటసార్లు మాత్రమే. వీఆర్ జస్ట్ ట్రావెలర్స్ అండ్ సోజోనర్స్ ఇన్ దిస్ వరల్డ్. వీ హ్యావ్ అ హోమ్ అండ్ వీ షుడ్ రీచ్ అవర్ డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ నువ్వు నేను రీచ్ అవ్వాలంటే మనం దేవుణ్ణి వెంబడించే వారు ఉండాలి. నిజంగా నమ్మకంగా పాపాన్ని విడిచిపెట్టి, పాపంతో ఏమాత్రం జోడీలేక, పాపము ఏమాత్రము పరలోకంకి ప్రవేశించలేదట. కాబట్టి పాపానికి జోడి కట్ చేసేసి, సిజరస్ కావాలా చర్చ్లో ఉంది తీసుకున్నాను, కట్ చేసే పాపాన్ని విడిచిపెట్టి సిలువ వేయబడ లోకంతో. ఇప్పుడు వరకు తిరిగిన ఫ్రెండ్స్ చాలు, ఇప్పుడు వరకు చేసిన సహవాసాలు చాలు, ఇప్పుడు వరకు వింటున్న పాఠాలు చాలు, లోకపరమైన విడిచిపెట్టి అప్పుడే నువ్వు ఆయన చేరుకోగలిగి. నువ్వు ఇవి కలిగి ఉండి ఆయన చేరుకుంటానంటే నీకు అనిపిస్తుంటుంది నేను చేరుకుంటున్నాను దేవుని దగ్గర, కానీ నువ్వు ఉన్న కాడనే ఉన్నావు, దేవుడే దూరం అయిపోతుంది. అపవాదం ఏం చేస్తాడంటే నీకు తెలియకుండానే దేవుని దగ్గర నుంచి నేను దూరం చేసేస్తుంది. ఈ లోకపు ఆకర్షణతో, లోకపు స్నేహంతో. నిన్న చదువుకున్నాం కదా, ఈ లోకంతో స్నేహము దేవునితోనే వైరం. సో లోకంతో స్నేహం ఉన్నప్పుడు మనం దేవునితో ఏమాత్రమో జీవించాలి. కాబట్టి విడిచిపెట్టి ఆయన వెంబడించి ఆయన కొరకు జీవిస్తా అని చెప్పు దేవుడికి, ప్రభా నేను నీ కొరకు జీవిస్తాను, తీర్మానం చేసుకుంటున్నాను, తీర్మానాన్ని స్థిరపరచు ప్రభా, నీ కొరకు నేను జీవించి నమ్మకత్వం కలిగినా నేను జీవిస్తాను అని నువ్వు దేవుడికి కానీ ఈరోజు ప్రమాణం చేస్తే కనుక, దేవుడితో నేను ప్రామిస్ చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా అది ఫుల్ఫిల్ నీ జీవితంలో చేస్తావు. అప్పుడు నువ్వు ఆయన కొరకు జీవించగలుగుతావు, ఆయన మనసును నువ్వు పొందుకోగలుగుతావు. అదేవిధంగా మనం నాలుగోదిగా చూద్దామని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 ఈరోజు పొద్దున వాట్సాప్లో వాక్యం పెట్టిన అంటారు. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగము అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన మాట ఏంటంటే, హియర్ ఇస్ ద ట్రస్ట్ వాట్ ఈ సేయింగ్, ఇఫ్ వి డై విత్ హిమ్ వి ఆల్సో లివ్ విత్ హిమ్. మనము ఆయన కొరకు ఈ లోకంని విడిచిపెట్టక ఒకవేళ మృతి నువ్వు చెందినావు అనుకో, నువ్వు ఆయనలో మరణించినట్టు కాదు. కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నువ్వు ఆయన కొరకు మరణించాలట. క్రీస్తు యొక్క మరణంలో వీ హ్యావ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. మనం కూడా దానిలో ఒక పాలిభాగస్తుడై ఉండాలి. ఇప్పుడు బాప్తిజం అంటే ఏంటంటే, ఈ పాపాన్ని నువ్వు సమాధి చేసేసావు, నువ్వు లేపబడ్డావు, కానీ లేపబడ్డం మనని ఇంకా పాపం ఏర్పాటు చేస్తుంది. అంటే నువ్వు పాపంలో విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, ఈరోజు నువ్వు విడిచిపెట్టు, దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. బాప్తిజం తీసుకొని 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఇంకా నీ జీవితాన్ని మార్చుకోక క్రీస్తు కొరకు జీవించగా నువ్వు జీవిస్తుంటే కనుక ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నావు, నువ్వు నాతోనే చనిపోయేవాడు కూడా. నువ్వు నాతో చనిపోతేనే నీ శరీరంలో శరీర క్రియలను నువ్వు విడిచిపెట్టి వాటిని పాపం నిమిత్తం నువ్వు చనిపోతేనే నువ్వు నాతోనే జీవించగలుగుతావు. నువ్వు పాపంలో చనిపోతే ఆయనతో చేరుకోగలుగుతావా? చేరుకోలేవు. అందుకనే బైబిల్లో శ్రేష్టమైన మాట ఇంకొకటి సమాధుల మీద రాస్తూ ఉంటారు, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. మరి ఎవరైతే వాక్య ప్రకారం వాళ్ళ జీవితాన్ని మార్చుకొని వాళ్ళని విసర్జించుకొని లోకానికి సిలువ వేయబడి క్రీస్తు కొరకు నిలబడి ఆయన నిజంగా వెంబడించారో వాళ్ళకి ఆ ధన్యతను ఇస్తాడంట పరలోక రాజ్యం. అందరికీ మనం చదువుకుంటాం, క్రీస్తునందు మృతులైన వాళ్ళు ధన్యులు అంటే నేను బాప్తిజం తీసుకున్నా కదా, ఏసైగానే వెంబడించా కదా, చర్చికి వెళ్తున్నా కదా, నేను కూడా రక్షింపబడ్డా కదా, నాకు కూడా పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. నువ్వు ఆయన వెంబడించలేదు, నువ్వు ఆయన వెంబడించే విధానము తెలుసుకోలేదు, దాని ప్రకారం నువ్వు జీవించలేకపోయింది. అందుకని నువ్వు ఆయనని చేరుకోలేదు. కాబట్టి నువ్వు నేను ఆయనతోనే చనిపోయి మనము ఆయన కొరకు జీవించేవాడు, ఆయనతో ఏలే వారంగా ఉండాలంట. ఎంత గొప్ప భాగ్యమో దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే ఇఫ్ యూ డై విత్ హిమ్ వీ ఆల్సో విల్ లివ్ విత్ హిమ్, ఇఫ్ యూ ఎండ్యూర్ వీల్ ఆల్సో రైన్. సహించాలంట ఈ జీవితాన్ని, పాపపు జీవితాన్ని, పాపం అంటకుండా ప్రభు రక్తంలో కడగబడి. పాపం ఏం చేస్తుంది? పాపంలో ఉన్న పెద్ద లక్షణం ఏంటి చెప్పాలి? ఫస్ట్ పాపం ఏం చేస్తుందండి? అవనేం చేసింది చెప్పండి? మోసం చేసింది. దానికన్నా ముందు ఏం చేసింది? ఆకర్షించింది. పాపము మనిషిని ఆకర్షిస్తుంది. మనిషి తెలియకుండానే పాపం దగ్గరికి వెళ్ళిపోతాడు. పాపము మనలోకి వచ్చేసింది, ఆ పాపం నేను ఆకర్షితుడై ఇంకా పాపం చేయటది. పాపం అంటదంట, పాపంతో ఎప్పుడన్నా మాట్లాడవా? పాపం అంటదంట, ఎంత పాపం చేసినా కూడా లాస్ట్కి ఒకటే మాట ఉంటుందంట, ఐ ఆమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను తృప్తి చెందను.
ఒక తాగుబోతుని తీసుకోండి, తాగుతాడు తాగుతాడు తాగుతాడు, విరక్తి వస్తుంది, ఆరోగ్యం మానేస్తాడు, మళ్ళీ ఉదయం వెళ్ళేసి మళ్ళా పోతాడు భ్రాంతిపతి. ఎందుకు? ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. వాళ్ళలో ఉన్న పాపం మనకి తృప్తిని కలుగజేస్తలే, కానీ క్రీస్తు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన రక్షణ మనకి సంతృప్తిని కలుగజేస్తుందంట. హల్లెలూయా. మనం ఆయనతో ఆయన కొరకు జీవించేవారు. మనం ఒకవేళ లేదు నేను ఇవన్నీ తెలుసుకోను, నాకు అక్కర్లేదు అని నువ్వు నమ్ముకున్నా చాలు, బాప్తిజం తీసుకున్నా చాలు అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఇఫ్ యూ ఎండ్యూర్, నువ్వు సహిస్తే నువ్వు ఆయనతో ఏలుతావు. ఒకవేళ నువ్వు ఆయనని కాదన్నావు అనుకో, ఇవన్నీ పాటించక నేను క్రైస్తుండే కదా ప్రభా, నువ్వు ఆ గ్రహింపు లేకుండా జీవించావనుకో, ఆయన అంటాడంట నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను నువ్వు విసర్జించుకోలేదు, లోకానికి సిలువ వేయబడలేదు, నా శ్రమలలో పాలుభాగస్తుడు అవ్వలేదు, నా రాజ్యంలో మీకు స్థానం లేదు అంటాడు. అందుకని జాగ్రత్త వహిస్తున్నాం. ఆయన కొరకు జీవించేవారమై చూస్ టు లివ్ ఫర్ క్రైస్ట్ టుడే. తీర్మానం చేసుకో, ప్రభు నీ కొరకు జీవిస్తాం. ఆ పరలోక రాజ్యము చాలా శ్రేష్టమైనది. ఇరుకైన మార్గంలో పోవాలి. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒంటరితనము, ఉపద్రవాలు ఎన్నో వచ్చి మీద పడతాయి. వాటిని అన్నిటి నుంచి తప్పించి గొప్ప శక్తితో నిన్ను నడిపించేవాడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఈ లోకంలో శ్రమల్ని చూసి ఆయన విడిచిపెట్టదు. ఆయన నీకు అగట్టికి పట్టుకో, శ్రమలు వచ్చినాం, ఆయనే తప్పించేవాడు. ఆయన ప్రజలను ఆయన తప్పిస్తాడు. కాబట్టి లోకంలో శ్రమలు ఎదుర్కొని నీకు అనుగ్రహించిన రక్షణని పోగొట్టుకుంటున్నామో జాగ్రత్త వహించి రక్షణను పోగొట్టుకోదు. అదొకటి దేవుడు కూడా ఆ రక్షణను కానీ పోగొట్టుకుంటే దేవుడు కూడా ఏమీ చేయదు. కాబట్టి మనము ఆయన కొరకు సహించి ఆయనతో ఏలేవారు ఉన్నాము. మనము ఆయన చెప్పిన కట్టడాల ప్రకారం, ఆయన ఇచ్చిన కట్టడాల్లో మనం జీవిస్తూ నిజంగా ఆయన వెంబడిస్తూ మనం సిలువ వేసుకొని కానీ ఆయన వెంబడిస్తే కనుక తప్పకుండా ఆ నిత్య రాజ్యంలో నేను ఆయన జ్ఞాపకం చేసుకుంటాను. నీకు కూడా ఒక స్థానము సిద్ధపరుస్తాను. ఇవన్నీ పాటించక నేను ఉంటాను అంటే ఇట్ ఈస్ నాట్ రైట్ అట్ ఆల్. కాబట్టి మన జీవితాలు రక్షణ దేవుడు ఇచ్చాడు. రక్షణని కాపాడుకునే విధానంతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన కట్టడాలు, ఆయన కోరుకుంటున్న రీతిగా ఈ లోకంతో సహవాసం వదిలేసి కేవలం ఆయన వెంబడించేవాడు, విశ్వాసాన్ని కనపరిచేవాడుగా మనం. ప్రభా నువ్వు నాకు ఇచ్చిన విశ్వాసము, నీ యందు నేను సంపూర్ణ విశ్వాసం కలిగి నేను జీవిస్తున్నాను అని మన దేవుడికి ఎప్పుడైతే చెప్తామో తప్పకుండా దేవుడు మనని నడిపించేవాడు అయింది. ఐదోదిగా మనం చూద్దామండి. రోమలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వాక్యం ముగించుకుందాం. 8:17 మనము పిల్లలైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. చూడండి, ఎవరు మహిమ పొందుతారంట? ఆయనతోనే శ్రమ పడిన వారు మాత్రమే. చదవమ్మా. క్రీస్తుతోనే వారసులం. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆ పరలోక రాజ్యంలో ఏమన్నా తెలుగులో ఏమని ఉన్నది, ఆ మహిమలోనికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఆయనతోనే శ్రమ పడేవాడి ఉండాలి. ఆయన నిమిత్తము శ్రమ పడేవాడి ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టాలా. పాపము విడవడం అన్నది చాలా కష్టం. పాపం అంటది ఐ లవ్ యూ అంటది, మనం కూడా ఏమంటాం ఐ లవ్ యూ టూ అంటాం. ఎందుకంటే అది మనం విడిచిపెట్టేది, మనం దాన్ని ఎప్పుడు విడవడానికి ఇష్టపడేది. విడిచిపెట్టేసే క్రీస్తు ఆయన రక్తం చేత కడగబడి దేవుణ్ణి అడుగు, ప్రభా నా మీద ఏలుచున్న పాపం నుంచి నాకు విడుదల కలిగింది, రక్త ప్రోక్షణ నాకు కావాలి, నన్ను శుద్ధీకరించు, పవిత్రపరచు, నీ దృష్టికి అంగీకారమైన బిడ్డగానైనా నా జీవితాన్ని నువ్వు మార్చే దేవుడిపై ఉన్నావు, నీ దగ్గరికి వచ్చాను అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీకు ఆ వారసత్వపు హక్కుని దేవుడు నీకు ఇస్తాడు. హక్కుదారులు అంటారు. ఎందుకు? పెద్దవాళ్ళు పోయినాక నెక్స్ట్ వీడేరా బాబు యజమాని ఇంటికి అని. కాబట్టి దేవుడు మనకి ఇచ్చేస్తాడు ఆ పర్లోక రాజ్యం. కానీ జీవించిన నువ్వు పొందుకునే విధానంగా జీవిస్తున్నావా, లేకపోతే ఉన్న అర్హతని కోల్పోయే విధానంగా జీవిస్తున్నావా? జాగ్రత్త వహించు. క్రీస్తుతో కూడా శ్రమ పడిన వాళ్ళే ఆయనతో కూడా మహిమలో ప్రవేశిస్తారు అని వాక్యం వచ్చింది. వాటి శ్రమపడు క్రీస్తు కొరకు. అన్న క్రీస్తు కొరకు ఎట్లా శ్రమ పడాలి చెప్పన్నా అన్నారనుకో అని అడగదు. దేవుడే చెప్తాడు, నేర్పిస్తాడు. ఎందుకంటే నేను శ్రమ పడ్డం నేర్చుకుంటున్నాను. దట్ ఈస్ అ సీక్రెట్ ఫర్ అ బిలీవర్. ఒకరు చెప్తే ఒకరు నేర్చుకునేది కాదు, ఇది వ్యక్తిగతంగా నేర్చుకోవాలి. ఈ సమయాన్ని వ్యక్తిగతంగా దేవుడితోనే గడపాలి. దేవుడిని అడగాల, ప్రభావ నీ శ్రమల్లో నేను కూడా ఉంటాను, నాకు నేర్పించు. అందుకనే మన జీవితాలు దేవునికి ఇష్టకరం ప్రీతికరమైన జీవితాలు జీవిస్తూ దేవునితో శ్రమ పడుతూ ఈ లోకంలో ఎన్నో ఆశలు నేను పిలుస్తుంటాయి, వాటిని వద్దు, దేవునికి అప్పగించు.
నేను ఒకటే చెప్పగలుగుతా, ఈ లోకంలో ఎన్ని ఆకర్షిస్తున్నప్పటికీ నువ్వు కానీ క్రీస్తు కొరకు నిలబడితే ఆకర్షణకి లోను కాకుండా అవి నిన్ను ఎక్కువ ప్రభావితం చేస్తుంటే వాటిని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టు. ప్రభా, నాకు అడ్డుగా ఫలానా ఉన్నది ఈ లోకంలో, అది నీ చేతిలో పెడుతున్నా, అది నీ చిత్తం ఏంటినైనా నాకు తెలియచి అని నువ్వు దేవుని చేతిలో పెట్టే కనుక దేవుని చిత్తం ఏంటో అదే నెరవేర్పులోకి తీసుకొస్తాం. ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోతే దాని నుంచి నిన్ను తప్పించేస్తాం. ఎందుకంటే దేవుడు ప్రతినిత్యము నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రతినిత్యము ఇప్పుడు వరకు ఈ సెకండ్ వరకు కూడా శ్రద్ధ వహిస్తూనే ఉన్నాడు. ఆయన వహిస్తూనే ఉంటాడు. నువ్వు వాస్తవం ఆయన నిజంగా పడుస్తావు. ఆయన మహిమలో నువ్వు కూడా ఉంటావేమో అని ఆయనతో ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన నామ నిమిత్తము శ్రమ పడతావేమో. అందుకని మనం జాగ్రత్త వహించి ఆ రక్షణను ఉచితంగా వచ్చినని చులకనగా తీసుకోక శ్రద్ధ వహించి దాన్ని కాపాడుకొని క్రీస్తుని వెంబడించే వారికి మనము ఉండాలి అంత చేస్తాం. కాబట్టి ఆయన మహిమలో మనము ఆయనతోని ఎవరుంటారట? శ్రమ పడిన వారు మాత్రమే. ఏసీ కార్లలో తిరిగి ఈ లోకంలో సుఖభోగాలు ఎంజాయ్ చేసిన వాళ్ళకి రేపు విమర్శ దినం దేవుడు ఏమని వాళ్ళని నిలదీసి అడుగుతాడో నాకైతే తెలియదు. కానీ వాళ్ళు సుఖపడి ఉన్నారు, వాళ్ళకు ఉన్నాయి, దేవుడు వాళ్ళని ఆశ్రయించాడు, నాకెందుకు లేవని దుఃఖపడద్దు. కానీ నీ దుఃఖము సమాప్తం ఆయను అని దేవుడు పలికాడు కనుక అది భూమి మీద నీకు దుఃఖం ఉండొచ్చు, కానీ అది నరకం నుంచి నేను తప్పించి పరలోక రాజ్యంలోనికి మహిమలోకి చేరుస్తుంది. ఈ లోకంలో నీకు మొత్తం లోకం కావాలా లేకపోతే పరలోక రాజ్యం కావాలా కనిపించలేదని దేవుడు నేను అడిగితే ఏమని చెప్తావు? ప్రభు, ఈ లోకం మొత్తం నాకు ఇస్తావా? లైన్ కడతావు. ఎవరో ఒకరిద్దరు ముగ్గురు ఉంటారేమో, ప్రభా ఏమొద్దు కానీ ఏదైతే నాకు కనిపిస్తలేదో విశ్వసిస్తున్నా అక్కడ తీసుకెళ్ళి చాలు అట్టి తీసుకుంటానంటారు. లోకంతో ఏమాత్రం వదిలిపెట్టేసే లోకాన్ని వదలనంత సేపు నువ్వు ఆయన వెంబడించు. ఆయన కొరకు శ్రమ పడాలి. ఆయన శ్రమల్లో పాలిభాగస్తులుగా ఉండాలి. అంటే ఆయన శ్రమల్లో ఎందరైతే పాలిభాగస్తులు అవుతారో వాళ్ళే ఆ మహిమలకి చేరుతారు అని దేవుడి వాక్యం చేత తెలియజేస్తారు. రోమన్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి చదువుతాం. పొందిన మనమందరము ఆయన మరణంలోనికి మన బాప్తిజం ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ఆయన మరణంలో మనము పాలిభాగస్తులమయ్యాం. మనం ఏమనుకుంటాం, నీళ్ళల్లో ముంచి నేను రక్షణ ఈరోజు పొందుకున్నా. అది కాదు, తప్పు పోదా, అట్టి రీతిగా కాదు. మనం ఆయన మరణంలో పాలిభాగస్తులై ఉన్నాము అని దేవుడు తెలుసు. చదవమ్మా, త్వరగా చదువు. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుంచి ఎలాగ లేపబడనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిజం వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టవాలని పాత జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు బాప్తిజం ట్యాంక్లో మునిగో అక్కడే పాతి పెట్టాల్సింది. కానీ ఇంకా నువ్వు వెనకనే ఉంచుకున్నావేమో. పాతి పెట్టి ఈ రోజున భూస్థాపన ఎవరు చేస్తారంటవా? పరిశుద్ధాత్మ దేవుడే చేస్తారు. కాబట్టి దేవుణ్ణి వెంబడించాలి అంటే కనుక వీ హ్యావ్ టు స్టార్ట్ అ న్యూ లైఫ్. వచ్చే జీవితం గురించి చెప్తలే ఇక్కడ దేవుడు, ఉంటున్న జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం గురించి మాట్లాడు. నువ్వు ఆయనతో కూడా మరణంలో బాప్తిజం పొంది ఉన్నవారు జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు సమాధి చేయబడాలా. ఇప్పుడు నువ్వు ఆ జీవంలోనికి చేరడానికి ఇక్కడ ఏం చేయాలంట? నూతన జీవితము ప్రారంభించాల. ఒకవేళ నువ్వు ఇంకా నిన్నట్లాగానే బతికిపనుకో ఈరోజు నూతన జీవం అనదు, పాత రోత జీవితము అంటారు. అందుకని క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి, సమస్తము పాతవి గతించగా సమస్తము నూతనమాయ. స్టార్ట్ అ న్యూ లైఫ్ టు లివ్ ఫర్ జీసస్. దేవుడి కొరకు ఒక నూతన జీవితం ప్రారంభించు. ప్రభా, నీ కొరకు జీవిస్తాను. ఉద్యోగం లేకపోయినా, ఈ లోకంలో ఏమి లేకపోయినా ప్రభా నువ్వు ఉంటే నాకు చాలు. పాడతాం కదా పాట, నువ్వు ఉంటే నాకు చాలు. అది యథార్థ హృదయంతో పాడకపోతే కనుక జాగ్రత్త. ఎక్కడో చదివాను, మ్యూజిక్ ఉన్నప్పుడంట పాటను ఆనందిస్తామంట, కానీ బాధలో ఉన్నప్పుడు అంట పాటని గ్రహిస్తామంట. బాధపడు. నీ పాపాలు ఏవైతే పాపాలు నేను వెళ్తున్నాయి వాటి నిమిత్తం పశ్చాత్తాపడదేవండి. పాట పాడడంలో గొప్పతనం లేదు. దాన్ని గ్రహించి నీ హృదయం మారితే దానికన్నా ధన్యత ఇంకొకటి లేదు. పాట పాడేటప్పుడు చాలాసార్లు మా వాళ్ళకు కూడా చెప్తుంటా, ఏమనంటే పాట పాడడం నాకు గ్రహించి
ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి. యాక్షన్ కాదు, నటించడం కాదు. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినప్పుడు ఆ పాట నీలో హృదయాన్ని తట్టినప్పుడు నీలో ఒక నూతన మార్పు దేవుడు కలుగు చేస్తాడు. ఆ నూతన మార్పు కలిగినప్పుడు నువ్వు ఒక నూతన వ్యక్తిగా జీవించాలి అని నువ్వు కోరుకుంటు. అప్పటి వరకు నువ్వు కోరుకుంటు. కాబట్టి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారో వాళ్ళ మధ్యలో నేనున్నాను అన్నాడు. ప్రతిసారి ఆరాధన చెప్తాడు, ప్రతిసారి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు ప్రతిసారి మన మధ్యలో సంచరిస్తుంది. ద హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ మూవింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ us. మన మధ్యనే ఉన్నాడు ఆయన. ఎందరైతే నిత్యంగా గ్రహింపుతోని ప్రభా నేను పాపిని అయినా కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ దినంలో నీ పరిశుద్ధ సన్నిధిలో నన్ను నిలబెట్టే ప్రభా, నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చునైనా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని ఎంతమంది అయితే కన్నీళ్లు విడిచి ఆరాధనలో ఉంటారు, దేవుడు అట్టి వారిని తప్పక ఆశీర్వదిస్తాడు, దర్శిస్తాడు. అట్టి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఏదో వచ్చాము 2 పాటలు పాడేస్తాడు, అయిపోయింది, వెళ్ళిపోయినా కాదు. దేవుని దగ్గర పరిశుద్ధాత్మ క్రియ మనలో జరగాలి. రిపెంటెన్స్, మారు మనసు, పశ్చాత్తాము దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు శ్రద్ధ వహించినప్పుడు, నేను పాపిని ఇంకా పాపంలోనే ఉంటున్నాను అని గ్రహించినప్పుడు. మనం పాపంలో ఉన్నామని ఏమాత్రం గ్రహించాం. అంత పరిశుద్ధుడు ఇంకొకడు ఉంటాడు అనుకుంటూ ఉంటాడు. సుంకరగా ప్రార్థన అంటుంది కదా, ప్రభా నేను వాళ్ళలాగా లేను, ఆ గర్వం నేను ఇంకా వెళ్తున్నదేమో, అదే పాపం, దాన్ని తోసిపోయి బయటకి. క్రీస్తు ప్రేమని పొందుకొని క్రీస్తు కొరకు జీవించే వారమై మనం ఉండాలి అని దేవుడు తెలియదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. నిశ్చయముగా గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని గాక క్రీస్తునందని విశ్వాసం వలనైనా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహి ఆయన యందు మృతులలో నుండి కలుగవలెనని ఆయన మరణ విషయంలో ఏమనుభవం అంట సమానుభావం కలవారై ఎరుగు నిమిత్తము ఎట్టిదో సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. చూడు, ఇక్కడ భక్తుడు ఒక మాట శ్రేష్టమైన తెలియజేస్తున్నాడు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాడు. ఏంటి అంటే ఆ శ్రేష్టమైన మాట, ఈ వ్యక్తి ఈ మాటలు చెప్పకముందు ఎవరి కొరకు జీవిస్తున్నాడు? క్రీస్తు కొరకే జీవిస్తున్నాడు. క్రీస్తు యొక్క సువార్తలో వాడబడుతున్నాడు. దేవుని చేత పిలువబడ్డాడు, మార్చబడ్డాడు. దేవుని రాజ్యం నిమిత్తము ముందుకి ఆయన నడిపింపబడుతున్నాడు. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, దట్ ఐ మే గెయిన్ క్రైస్ట్, క్రీస్తుని నేను సంపాదించుకోవాలా అంటే ఇంకా సంపాదించుకోలేదు. ఇప్పుడు మనం కూడా రక్షణ అంతే, రక్షణ పొందుకున్నాం కానీ నిజంగా అది మనకి ఇంకా రాలేదు. కాబట్టి రక్షణ మనకు కలగాలి అంటే కనుక మనం సమస్తాన్ని పెంటతో పెంచి ఆయన కొరకు, ఆయన జ్ఞానం కొరకు మనం ఎతకాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఓవరాల్ ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది, ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే బైబిల్లో అదే అధ్యాయంలో అంటూ ఉంటాడు, నశించుచున్న వారికి ఇది వెర్రితనంగా ఉన్నది, రక్షింపబడ్డకి మనకి దేవుని శక్తి అయ్యుతుంది. కనుక దేవుని శక్తిని మనం పొందుకోవాలి అంటే కనుక ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎ లాస్ కంపేర్ టు ద సర్పాసింగ్ గ్రేట్నెస్ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్. ఆయన గురించి మనం ఇంకా తెలుసుకోవాలండి, ఇంకా అవగాహన తెలుసుకోవాలంట. యేసుక్రీస్తుని ఎప్పుడు తెలుసుకుంటాము? బిల్లీ గ్రహాం గారు చనిపోయేటప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబస్తులు పెట్టారు. ఆయన ఇంకా కొన్ని సెకండ్లలో ఆఖరి శ్వాస వదిలేస్తాను అంటే కూడా అప్పుడు ఎవరు అడిగారంటే ఆయన, ఏంది నువ్వు ఇంకా బైబిల్ చదువుతున్నావు అంటే, నేను ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలా అన్నాను. ఇక్కడ భక్తులు కూడా అదే చెప్తున్నాను. ఎప్పుడు తెలుసుకుంటావు? క్రీస్తుని నమ్మినాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను, చర్చకు వెళ్తున్నాను, మారుమనసు జీవితం లేకుండా నువ్వు ఆయనను చేరుకోరు. వెతుకు క్రీస్తు, ఆయన గురించి అవగాహన ప్రతిదినము తెలుసుకో. ఆయనలో ఉన్న గొప్పతనము, ఆయన ఉన్న మహత్యము, అవేమైతే క్వాలిటీస్ దేవుళ్ళలో ఉన్నాయో తెలుసుకో. ప్రతిదినం ప్రయాసపడు.
నేర్చుకో దేవుని సన్నిధిలో, వెతుకు దేవుణ్ణి. దేవుడు నీ దగ్గరికి ఉన్నాడు, నువ్వు వెతుకుతే దొరుకుతాడు. ఈరోజు మనం చేసే పెద్ద పొరపాటు అదే, వెతకకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు ఇస్తాడులే, దేవుడు చేస్తాడులే. ఇటువంటి మనసు కానీ మనకు కలిగి ఉంటే కనుక మనసును మార్చుకో. ఆయనను వెతకాలని, ఆయనను వెతకడానికి, టు నో జీసస్ క్రైస్ట్ మై లార్డ్, ఫర్ హూస్ సేక్ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. అన్నింటినీ విడిచిపెట్టేసి, అన్నింటినీ వదిలేసాను నేను. నువ్వు ఆయన ఎప్పుడు ఆయనని నువ్వు ఎత్తుకుతావు, ఎప్పుడు దొరుకుతాడు తెలుసా నీకు? నువ్వు ఎప్పుడైతే లోకంలో ఉన్నావు అన్నీ విడిచిపెట్టినప్పుడే. ఏదన్నా ఒక్కటన్నా ఆవగింజంతదన్నా ఈ లోకంకి సంబంధించినది నీలో ఉంటే కనుక ఆయన దొరకడు. కానీ నీ ముందే ఉన్నాడు, నేను ప్రతినిత్యం తెలుస్తున్నాను. ఆ ఒక్కటి విడిచిపెడతావా? ఒక్క పాపమే. మా డాడీ చిన్నప్పుడు చెప్పేటాడు, రూపాయి చేసిన దొంగతనమే 10 కోట్లు చేసిన దొంగతనం. పాపమే అట్లనే. చిన్న పాపం ఏదైనా నేను పట్టుకుందాము, దాన్ని గుర్తించు, పసికట్టు, వదిలిపెట్టు. అది నిన్ను పరలోక రాజ్యం కూడా అడ్డుకుంటున్నది, ఆయనను నువ్వు చేరుకోకుండా చేస్తున్నది. జాగ్రత్త. దేవుడికి సమర్పించుకునే జీవితం. దట్ ఐ మై గెయిన్ క్రైస్ట్, నేను క్రీస్తుని సంపాదించుకుంటాను. నువ్వు నేను ఈరోజు నిజంగా క్రీస్తుని రక్షణను పొందుకున్న మనము ఆయనని కానీ ఈరోజు నువ్వు నేను నిజంగా బతికి ఉన్నప్పుడు కానీ సంపాదించుకోకపోతే కనుక నీకు అనుగ్రహించే రక్షణ నువ్వు పోగొట్టుకుంటావు. ఈరోజు నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ఆయన శ్రమల్లో పాలిభాగస్తుడైన ఓపిక సహనంతో దేవుని దగ్గరికి రావాలా. రెండోదిగా ఆయన లోకంకి సిలువ వేయబడాలి, పాపంకి సిలువ వేయబడాలి. మూడోదిగా క్రీస్తు కొరకు జీవిస్తాను నేను అని ఒక తీర్మానం చేసుకోవాలి. నాలుగోదిగా మనము ఇఫ్ యూ డై విత్ హిమ్, మనం ఆయన మరణంలో మనం కూడా పాలిభాగస్తులైతే కానీ మనము ఆయనతోనే ఆ మహిమలో ఉండలేము. నాలుగోదిగా మనం చూసినాము. ఐదోదిగా మనం ఏమంటున్నామంటే మనం వారసత్వం, దేవుడి యొక్క రాజ్యానికి పిలుచుకొని ఉన్నవాడు, ఆయన బిడ్డలుగా ఉంటున్నాం. కాబట్టి ఆయన వల్లే మనము జీవించేవారు ఉండాలి. ఆరోదుగా అంటున్నాడు, అన్నింటిని విడిచిపెట్టు, క్రీస్తుని సంపాదించే ప్రక్రియలో ముందుకి పరిగెత్తు. విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు నేను నా ముందున్న పరుగుని నేను కడముట్టించి తిరిగి. ఎప్పుడు కడముట్టిస్తావు? డేట్ ఉందా? లేదు. ప్రారంభించు. ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఏం చేయలేవు. ఒక మనిషి చచ్చిపోతే ఏమైనా చేయగలుగుతాడా? రక్షణ మళ్ళీ పొందుకోగలుగుతాడా? లేదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే క్రీస్తుని సంపాదించే విషయంలో శ్రద్ధ వహించి ప్రతిదినము అన్నింటి విడిచిపెట్టు. అన్నీ పిలుస్తాయి, పొద్దున్న లేస్తే అన్నీ పిలుస్తాయి. పొద్దున్న లేస్తే ఫస్ట్ ఎవరు పిలుస్తారు? పాలడం, పేపరడం పిలుస్తాడు. కానీ దేవుడు నీకన్నా వాళ్ళకన్నా ముందు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు గుర్తించు. నువ్వు లేవగానే ఆయన చూస్తావు, ఆయనతో మాట్లాడతావేమో అని ఎదురు చూస్తావు. మనం బిజీగా మన పనులు మనం చేసుకుంటాం. కొద్దిగా తీరుబాటు కలిగినాక తిరిగేస్తాం బయటకు. అది క్రీస్తుని వెతకడం కాదు. వెతుకు. పొద్దున్నే ఉదయకాలం వెలువగానే వెతుకు దేవుని. అడుగు ప్రభా, నీ సన్నిధిలో మోకరిస్తారు. క్రీస్తుని సంపాదించుకునే దానికి నేను నీ భక్తుడు ఎంతైతే శ్రమ పడ్డాడో అట్టి రీతిగా నేను కూడా శ్రమ పడతా ప్రభు. నేను నిన్ను వెతుకుతాను, నేను నిన్ను సంపాదించుకోవాలి ప్రభు. క్రీస్తుని సంపాదించుకోకుండా నువ్వు రక్షింపబడ్డావు అంటే కనుక రక్షణ ఉంది కానీ రక్షణ అనుభవంలో నువ్వు లేవు, రక్షణ ఆనందంలో నువ్వు లేవు. ఈ లోకంలోనే జీవిస్తూ లాస్ట్కి పరలోక రాజ్యాన్ని నీ అంతటా నువ్వే పోగొట్టేస్తావు. అటువంటి దౌర్భాగ్య స్థితికి మనం దిగజారకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు అన్నింటినీ పెంటతో నుంచి అన్నింటినీ విడిచిపెట్టేసి, అన్నీ దేవుడి కన్నా ఎక్కువ ఏమీ లేదు, శ్రేష్టమైనది ఏమీ లేదు. ఏది దేవుడి కన్నా విలువైనది లోకంలో లేదు. కాబట్టి అన్నింటిని విడిచిపెట్టు. బంగారం ఆకర్షించిన విడిచిపెట్టి, వెండి ఆశ విడిచిపెట్టే, అన్నీ విడిచిపెట్టే. లోకంలో ఏవైతే నేను పిలుస్తాయో వాటిని నో అని చెప్పు. దేవుని వైపు చూసి, ప్రభా నేను నీ దగ్గరకు వస్తున్నానని చెప్పు. దేవుడు తప్పకుండా ఆయన నీకు దొరికేలాగా, నువ్వు ఆయన పొందుకునేలాగా అటువంటి కృపను అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగానే ఆ జీవ కిరీటము నీకు నాకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మన జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగించి ఆయన కొరకు జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుంటున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా, ఈ లెంట్ సీజన్లోనైనా, ఈ 4th డే ప్రేయర్లోనైనా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ప్రత్యేకమైన జీవితం నీ కొరకు జీవిస్తూ ప్రభా, ఈ లోకంలో మేము ఎట్టి రీతిగా జీవించాలో నీ కొరకు ప్రభా, నీకు మా హృదయంలో ఎట్టి రీతిగా స్థానం ఇవ్వాలి ప్రభా. మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అట్టి రీతిగానైనా మా జీవితాన్ని మీరు మార్చండి ప్రభా. మా మీద వెళ్తున్న ప్రతి ఒక్క పాపం నుంచినైనా మాకు విడుదల కలిగించండి ప్రభా. నువ్వు కార్చిన రక్తంతోనైనా మా ప్రతి ఒక్కరినైనా మీరు కడగండి, పవిత్రపరచండి, శుద్ధిపరచండి ప్రభా. మీరు వచ్చినైనా మా
జీవితంలో మీరు జీవించమని అంటున్నాం. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని భక్తులు తల్లి ఇచ్చింది ప్రభా. మీరు మాలో జీవిస్తే ప్రభా ఆ రక్షణ ఆనందాన్ని మేము పొందుకొని నేను దానిలో జీవించగలుగుతాం, దానిలో అసహించగలుగుతాం, దానిలో ఆనందించగలుగుతాం ప్రభా. ఎక్కడైనా మమ్మల్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తంతో మమ్మల్ని కడగండి. మీ గాయంలో చేత స్వస్థత ఆనంద ప్రభా మమ్మల్ని స్వస్థపరచండి ప్రభా. మీరు మమ్మల్ని నూతన వ్యక్తులుగా మార్చి ప్రభా, నిన్ను పొందుకునేవారిగా, నిన్ను సంపాదించుకునే వారిగా ప్రభా, వేగిరపడి ప్రభా నిన్ను చూస్తూ ముందు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తారు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ మీరే బిడ్డలు తోడుగా ఉండండి. మీరే వాళ్ళ ఉంటున్న ప్రతి ఒక్క బాధ నుంచి నైనా బిడ్డలకి విడుదల కలిగించండి. మీ రక్షణ ఆనందాన్ని నైనా బిడ్డలు పొందుకొని మిమ్మల్ని చూస్తూనైనా విశ్వాసంతో ముందుకు పరిగెడుతూ ప్రభా ఆ నిత్యత్వంలోనికి చేరేంత వరకు ప్రభా ఎక్కడ వెనక తిరిగి చూడక ప్రభా నువ్వు ఉన్నావు అని కేవలం ముందుకు పరిగెట్టే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ మీ చేతులు అయితే ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని మళ్ళీ తిరిగి మీరు సాయంత్రం కలుసుకోబోతున్నారు ప్రభా. మీరే మాకు తోడుగా ఉండి ప్రభా మంచి విశ్రాంతిని దయచేయండి. పనులందరిలోనైనా మీ సహాయం మాకు తోడుగా ఉంచినైనా మీ సన్నిధిలో వచ్చి మేము ఆనందించే భాగ్యం మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నారు. మరి యేసుక్రీస్తునామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యాన్ని సహవాసము సదాకాలము చేరవేసిన మనందరికీ తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.